పోనీ పక్కకు తీసుకొని ఉన్నాడు. అరే అరే ట్రాఫిక్ జామ్ అవుతుంది. All right, 20 minutes, 4:58 की रीच अंडा, 13 kilometers. Let's go. Perfect. అరే మీకు కొట్లాడడానికి వేరే జాగాలు దొరికాయా రా? ఈయనే దొరుకుతాయరా కొట్లాడనికే? పక్కకు పోయి కొట్టుకోరా అన్నా, పక్కకు పోయి కొట్టుకోనా అన్నా? అన్నా పక్కకు కొట్టి మాట్లాడు. ట్రాఫిక్ జామ్ అవుతుంది. పక్కకు కొట్టి ట్రాఫిక్ నీ వల్ల కేసు కాదన్నా, ట్రాఫిక్ జామ్ అవుతుంది. పక్కకు కొట్టి మాట్లాడు. పోనీ పక్కకు తీసుకొని ఉన్నాడు. అరే అరే ట్రాఫిక్ జామ్ అవుతుంది. ట్రాఫిక్ జామ్ అవుతుంది, నడు. పోనీ పక్కకు కొట్టుకో బండి. సరే నడు. మా ప్రతి ఓడు తీసుమారకానే రయ్యా రోడ్లు ఎక్కితే. నడు పక్క పక్క కొట్టుకోక చేత కాదు కానీ మా రోడ్ల మీద రొల్లుతారు. ఇవి ఉంటాయి కదా, ఇట్లా 2 కుక్కలు ఉంటాయి. గేట్ అటు సైడ్ ఇటు సైడు ఒకటే వదులుతాయి. ఒక్కసారి గేట్ ఓపెన్ చేయగానే గమ్మున ఉంటాయి. అదే పరిస్థితి ఇప్పుడు. వాడు కార్లో కూర్చుండి ఇటు దుంకుతుండు, వాడు కారు దిగగానే ఇటు గమ్మునయ్యిండు. అమ్మ ట్రాఫిక్ జామ్ వేస్ట్. ఓకే సో ఐఎమ్ సో హ్యాపీ. గొడవ ఆపినందుకు కాదు. వీఆర్ ట్రావెలింగ్ టు లదాఖ్ వన్స్ అగైన్ ఇన్ మంత్ ఆఫ్ మే. అది నెక్స్ట్ మంత్ May 16th అండ్ లదాఖ్ పోతున్నందుకు హ్యాపీ ఉంది. అండ్ డబల్ హ్యాపీ ఏంటంటే ఐఎమ్ నాట్ ట్రావెలింగ్ సోలో, ఐఎమ్ ట్రావెలింగ్ విత్ 40 random people. ఎస్ యూ హర్డ్ రైట్, 40 random people. మన హైదరాబాద్ నుంచి, కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి అండ్ ముంబై నుంచి. సో 40 మంది వస్తున్నారు. బై వీఆర్ గోయింగ్ టు డూ దిస్. ఐఎమ్ సో హ్యాపీ. దిస్ మై ఫస్ట్ రైడ్. ఇన్ కేస్ మీకు తెలియకపోతే జస్ట్ వాచ్ దిస్ వీడియో. లదాఖ్ రైడ్ ప్లాన్ చేస్తున్నారా? చలో లెట్స్ గో. నేను మీ శ్రీమాన్సని 2019 నుంచి 2024 వరకు లదాఖ్ 4 times ట్రావెల్ చేశాను. కానీ ఈసారి 2025లో మనమందరం కలిసి మ్యాడ్ ఓవర్ లదాఖ్తో లదాఖ్ ట్రావెల్ చేసాం. కానీ ఎలా చెప్తా వినండి. ఈ రైడ్ కంప్లీట్గా లే నుంచి లదాఖ్ వరకు ఉంటుంది. విల్ బీ కవరింగ్ ప్లేసెస్ లైక్ లే, కార్దుంగ్లా, హుండర్, నూబ్రా వ్యాలీ, పాంగాంగ్, హాన్లే, ఉమ్లింగ్లా, చిమ్తాంగ్ అండ్ ఫ్యూ రిమోట్ లొకేషన్స్ లైక్ చిషుల్, మిరాక్ అండ్ చిల్లి. ఎప్పుడు వెళ్ళలేదు కదా. అండ్ ఈ రూట్ మొత్తం కవర్ చేయడానికి మనకి 7 nights and 8 days పడుతుంది. అండ్ ఐఎమ్ గోయింగ్ టు లీడ్ ద గ్రూప్. దీంట్లో మీకు రాయల్ ఎన్ఫీల్డ్ 411 and 450 బైక్స్, ఫ్యూల్, హోటల్స్, క్యాంప్స్, బ్యాకప్ జిప్ టు క్యారీ యువర్ లగేజ్, హెల్మెట్స్, రైడింగ్ గేర్స్, నీ ప్యాడ్స్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్, ప్రొఫెషనల్ రోడ్ క్యాప్టర్న్స్, ఇన్నర్ లైన్ పర్మిట్స్, బైక్ మెయింటెనెన్స్, మెకానిక్స్ అండ్ డైలీ చెకప్స్, ఆక్సిజన్ సిలిండర్స్, ఫస్ట్ ఎయిడ్ కిట్స్ అండ్ ఎయిర్పోర్ట్ డ్రాప్ అండ్ పికప్ కూడా ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డ్రోన్ షాట్స్, ఇన్స్టా 360 షాట్స్ అండ్ మీ ఫోటోస్ అండ్ వీడియోస్ కంప్లీట్గా క్యాప్చర్ చేసి నేను మీకు ఇస్తాను. ఇంకా I'm going to make a documentary of this journey and upload it as my YouTube video. మీరు just beautiful landscapes and mountains enjoy చేస్తూ రైడ్ చేస్తే చాలు. సో ఇదంతా ట్రిప్ ప్లాన్ బడ్జెట్ స్టార్ట్స్ ఫ్రమ్ 32,000. ఈ ట్రిప్ మొత్తం 20 random people తో స్టార్ట్ అవుతుంది. డేట్స్ ఫ్రమ్ May 17th, 2025 and ends on 24th May 2025. మీకు ఇంకేమైనా క్వైరీస్ అండ్ క్వశ్చన్స్ ఉంటే కింద ఇచ్చే వాట్సాప్ నెంబర్కి డైరెక్ట్ DM చేయండి. ఎస్ ఐఎమ్ హోస్టింగ్ ఏ రైడ్, అది కూడా లదాఖ్లో హైదరాబాద్ నుంచి. కాన్సెప్ట్ ఏంటంటే మీరు లే రీచ్ అయిపోవాలి. లే రీచ్ అయిపోయారంటే లే నుంచి లే దాకా మొత్తం నేను చూసుకుంటా. బైక్స్ ప్రొవైడ్ చేస్తా, రూమ్స్ ప్రొవైడ్ చేస్తా, ఐల్ ప్రొవైడ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. రైడింగ్ గేర్ కూడా ప్రొవైడ్ చేస్తా, ఎవ్రీథింగ్ యాజ్ యూ సా ఇన్ ద వీడియో. సో ఇట్లా అనుకొని ఐ స్టార్టెడ్ దిస్ విత్ ద కొలాబ్ ఆఫ్ మ్యాడ్ ఓవర్ లదాఖ్. అండ్ వీడియో పెట్టిన 10 to 15 daysలో మా లిమిట్ క్రాస్ అయిపోయింది. మా లిమిట్ ఓన్లీ 20 slots, బట్ వీ క్రాస్డ్ ఆల్మోస్ట్ 43 బ్రో, 43. ఇప్పుడు ఎక్కడ పోతున్నా అంటే ఐఎమ్ గోయింగ్ టు మీట్ దమ్ ఫ్యూ ఆఫ్ ఇన్ హైదరాబాద్. ఆల్రెడీ ఒక మీట్ అయిపోయింది డెకాథ్లాన్లో. ఇది సెకండ్ మీట్. అంటే ఫస్ట్ బ్యాచ్ 20 అనుకుని ఆపేసాం కదా, వాళ్ళతో మీట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ 20 అడిషనల్ యాడ్ అయ్యారు కదా, సో వాళ్ళని కలవడానికి వెళ్తున్నా ఐక్య. అండ్ ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫ్రమ్ మై హార్ట్. ఎందుకంటే
చాలా చాలా ఏజెన్సీస్ ఉంటాయి, చాలా రైడింగ్ గ్రూప్స్ ఉంటాయి, చాలా కంపెనీస్ ఉంటాయి లదాఖ్ తీసుకోపోతాం మా ఇంటర్ రండి అని చెప్పేసి. బట్ వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. బట్ నేను ఒక పోస్ట్ పెట్టి ఒక రీల్ పెట్టంగానే నన్ను నమ్మి మీరు లదాఖ్ వస్తున్నారు, స్పెండింగ్ యూర్ టైమ్ జస్ట్ బికాస్ ఆఫ్ మీ. ఐఎమ్ సో హ్యాపీ. నేను ఆ వర్డ్ మీద ఉంటా. ఐఎమ్ గోయింగ్ టు గివ్ మై 100% టు యూ పీపుల్ హు ఆర్ ట్రావెలింగ్ విత్ మీ ఇన్ లదాఖ్. అండ్ స్లాట్స్ ఇప్పటికీ ఫుల్ అయిపోయాయి. ఇంకా నేను మళ్ళీ స్లాట్స్ తీసుకోవాలనుకోవట్లే, ఎందుకంటే నా లిమిట్ 20 ఉండే, కానీ నేను అది 40కి ఎక్స్టెండ్ చేసిన. ఇంకా చాలు. యాక్చువల్లీ ఇది యూట్యూబ్లో పోస్ట్ కూడా చేయలేదు, జస్ట్ ఇన్స్టాగ్రామ్ దాకానే పోస్ట్ చేసిన. ఇన్స్టాగ్రామ్కే ఫుల్ అయిపోయింది. ఐఎమ్ సో హ్యాపీ మ్యాన్, ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్స్ ఫర్ లవ్ అండ్ సపోర్ట్, థ్యాంక్స్ ఫర్ ట్రస్టింగ్ మీ, అండ్ థ్యాంక్ యూ. అండ్ నేను అది నిల్చోబెట్టుకుంటా 100%. ఇంకొక రైడ్ కూడా ప్లాన్ ఉంది, మేబీ ఇన్ జూన్ ఆర్ జూలై. ఒకసారి మే ప్యాచ్ అయిపోయిందంటే తర్వాత కూడా ప్లాన్ చేస్తా. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ జాయిన్ యూ కెన్ జాయిన్. నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోండి, మీకు అన్ని అప్డేట్స్ ఉంటాయి. యూట్యూబ్లో కొంచెం లేట్ అప్డేట్స్ వస్తాయి యాజ్ యూ నో, ఎందుకంటే వర్క్స్ బిజీ ఉంటాయి అండ్ ఇంక లాంగ్ లెంత్ వీడియోస్ చేయాలి. ఒక్క మాట మీద ఎంతమంది వస్తారు కదా అని అమ్మ నాకు చాలా దిల్కుష్. నేను రీసెంట్ టైమ్స్లో కొన్ని కాలేజెస్ కూడా వెళ్ళినా, దే ఇన్వైటెడ్ మీ యాజ్ అ చీఫ్ గెస్ట్. ఐఎమ్ సో హ్యాపీ, ఎందుకంటే ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఎట్లుందంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయ ఇన్ఫ్లుయెన్సర్స్ అంత ఈజీ కాదు ఏ ఇన్ఫ్లుయెన్సర్ని పిలవాలన్నా, ఎందుకంటే యూత్ని ఖరాబ్ చేసే ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది ఉన్నారు, మంచి చెప్పే ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా తక్కువ ఉన్నారు, చాలా యూ కెన్ కౌంట్ ఆన్ ఫింగర్స్. సో ఐఎమ్ సో హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దట్. కాక హెల్మెట్ లేదు, అడ్డం పోతున్నావు. ఐఎమ్ సో హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దట్. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ వాట్ ఐ యాక్చువల్లీ నీడ్. అండ్ నా సైడ్ నుంచి కూడా నేను కంటెంట్ అట్లనే ఇస్తా. నేను ఎంత లేట్గా వీడియోస్ పెట్టినా కూడా మీరు సపోర్ట్ చేస్తారు. ఐఎమ్ సో దిల్కుష్, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అండ్ లదాఖ్ వీడియోస్ అయితే మామూలుగా ఉండే, ట్రస్ట్ మీ. 40 మంది, జస్ట్ ఇమాజిన్ 40 members రైడింగ్ ఆన్ లే రోడ్స్. ఇట్లా ఒక కాన్వే పోతుంటుంది, ముందు ఒక జీప్, మధ్యలో 40 vehicles, బైక్స్ అండ్ వెనకాల 2 కార్లు, డ్రోన్ షాట్స్ అయినా. జస్ట్ ఇమాజిన్. నేను వదిలేస్తున్నా ఇమాజినేషన్స్ కోసం. సో ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ ట్రిప్. అండ్ ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళని కలిసేసి వాట్ థింగ్స్ టు క్యారీ అండ్ అక్కడ టెంపరేచర్స్ ఎలా ఉంటాయి అవన్నీ సజెస్ట్ చేసి పర్సనల్గా మీట్ అయిపోయి అండ్ దెన్ ఐ హ్యావ్ టు గో బ్యాక్ టు హోమ్. ఈరోజు April 13th. మాకు నన్ను యావరేజ్కి ఇంకా 1 month 5 days ఉంది. సో ఈ ఐటనరీ రిలీజ్ చేసింది మేము 10 days కిందనే. ఈ 10 days ఐటనరీకే మాకు ఆల్మోస్ట్ 20 అనుకుంటే 40 అయిపోయారు. నా కెపబిలిటీ తెలియలేదు నాకు. లేటర్ ఆన్ ఐ రియలైజ్ మై కెపబిలిటీ. లెట్స్ గో టు ఐక్యా ఫస్ట్. టైమ్ ఇస్ లైక్ 4:30కే మీట్ అన్నా. ఐ విల్ బి ఆల్వేస్ లేట్ అయినా, ఐఎమ్ సారీ. నిజా నేను బండి మీద ఫస్ట్ టైం వస్తున్నా ఐక్యా. ఇట్లా किधर है रे तू? मैं P1 में हूँ. अरे ఏంది ఇన్ని బండ్లు ఉన్నాయి? వాట్సాప్ ఐఎమ్ గుడ్ రా. Alright, officially the meet has been done. We are leaving to home. బాగా మాట్లాడినా, ఆల్మోస్ట్ లైక్ 15+ వచ్చారు. ఐ ఫెల్ సో హ్యాపీ. అండ్ పద మన బ్యాచ్ ఇదంతా అండర్ గ్రో లైట్ గైడెన్స్ ఇచ్చేసిన. వాట్ టు థింగ్స్ టు క్యారీ, వాట్ టు బై, వాట్ నాట్ టు క్యారీ, వాట్ టు ఈట్, వాట్ నాట్ టు ఈట్ అన్నీ చెప్పేసిన. ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ విత్ ఎవ్రీ వన్. ఇంకేం లేదు. సూపర్ ఎక్సైటెడ్ ఫర్ May 17th. ఎందుకంటే May 17th రోజే నేను అఫీషియల్లీ అందరినీ లేలో కలుస్తాను. ఇప్పుడైతే అందరినీ కలిసేసిన, కానీ చెన్నై, బెంగళూరు ఉన్న వాళ్ళని కలవలేదు. సో అది ఇంకా నాకు మే టైంలో అవుతుంది అనమాట. అండ్ వీఆర్ హెడింగ్ బ్యాక్ టు హోమ్. అందరు చాలా బాగా మాట్లాడారు. అండ్ 54 ఈజ్ ద హైయెస్ట్ ఏజ్ అండ్ 19 ఈజ్ ద లాస్ట్ ఏజ్ మా గ్రూప్లో. అమ్మా ఏంద్రా ఈ ట్రాఫిక్. ఓకే 150 meters straight, 13 minutes 7 kilometersకి ద ట్రాఫిక్ ఇన్ టోలీచోకి రైట్ నౌ. సో చెప్పడం మర్చిపోయినా, రైట్ నౌ ఐఎమ్ యూజింగ్ మ్యాపిల్స్ యాప్. సో ఇది మీకు అక్యురేట్ రోడ్స్ అండ్ 3D జంక్షన్స్ రోడ్ వే చూపిస్తుంది. లైక్ యూ కెన్ సీ వెరీ క్లియర్లీ దర్ ఇస్ అ 3D వే. ఈ 3D వే ఎప్పుడు హెల్ప్ అవుతుంది అంటే మనకి ఇలాంటి యూటర్న్స్ ఉన్నప్పుడు లేదా ఫ్లైఓవర్స్ ఉన్నప్పుడు అది అక్యురేట్గా చూపిస్తుంది అనమాట. యూ హ్యావ్ టు క్రాస్ దిస్ అని. సో నేను క్రాస్ అయిపోయినా 5 meters. సో ఇలాంటి టైమ్స్లో ఇట్ హెల్ప్స్ అ లాట్. యాక్చువల్లీ లాంగ్ డ్రైవ్స్ అని ఇష్టం ఉన్న వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్. ఎందుకంటే మనం తెలియని రోడ్స్లో యూటర్న్స్ వేసుకోవడము లేకపోతే ఫ్లైఓవర్స్ ఎక్కి దిగడము చాలా కన్ఫ్యూజ్ అవుతుంది కదా. సో మ్యాపిల్స్ ఇస్ ప్రొవైడింగ్ ఇన్ దిస్ వే. సేమ్ మళ్ళీ 130 meters స్ట్రైట్. ఎందుకంటే ఇక్కడ 2 రోడ్స్ ఉంటాయి. లెట్ మీ షో యూ. ఒకటి ఫ్లైఓవర్ రోడ్ ఉంటుంది, ఒకటి నార్మల్ రోడ్ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ట్రస్ట్ మీ, హైదరాబాద్ నాకు తెలుసు కాబట్టి దట్స్ ఫైన్. బట్ నేను వేరే స్టేట్స్కి వెళ్తున్నప్పుడు ఒక్కోసారి నార్మల్ మ్యాప్స్ కింద నుంచి పోమంటుంది, కానీ మ్యాపిల్స్
అక్యురేట్గా ఫ్లైఓవర్ ఎక్కాలని చూపిస్తుంది. సో 3D జంక్షన్తో ఇట్ హెల్ప్స్ అ లాట్ వెన్ వీఆర్ ట్రావెలింగ్ ఇన్ న్యూ ప్లేసెస్. అండ్ ఇది ఒకటే కాదు, లాంగ్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్న వాళ్ళు దే కెన్ యాక్చువల్లీ క్యాలిక్యులేట్ ద ఫ్యూ డెస్టినేషన్స్. ఇప్పుడు నా బైక్ మైలేజ్ 20 ఇస్తుంది, 25 ఇస్తుంది అంటే నేను డైరెక్ట్ 25 సెట్ చేసుకొని ఫ్యూల్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఎన్ని లీటర్స్ పడుతుంది, ఎంత ప్రైస్ ఉందో అదే చూపిస్తుంది, అండ్ ఎన్ని లీటర్స్కి ఇంత కాస్ట్ అవుతుంది అని చూపిస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దీంట్లో మీకు 9 డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి, లైక్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, కన్నడ, తమిళ్. సో మీ ఓన్ లాంగ్వేజ్లో మీరు మ్యాప్స్ చూసుకోవచ్చు. అండ్ ఐ ఫీల్ దిస్ ఇస్ బెస్ట్, అందుకనే నేను మీకు సజెస్ట్ చేస్తున్నా. ఇఫ్ యూ గోయింగ్ టు యూస్ మ్యాప్స్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్, గో విత్ మ్యాప్స్. ఒకసారి ట్రై చేయండి, చాలా హెల్ప్ఫుల్. లాస్ట్ 1-2 months నుంచి యూజ్ చేస్తున్నా. ఐ ఫీల్ ది బెస్ట్. సో ఇఫ్ యూ వాంట్ టు డౌన్లోడ్, ఇది మీకు యాప్ స్టోర్లో అండ్ ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. యూ కెన్ గో అండ్ చెక్అవుట్. యా, లుక్ ఎట్ ద ట్రాఫిక్ మ్యాన్. నేను ఇప్పుడు ఈ ట్రాఫిక్ అంతా క్రాస్ చేసుకుని ఇంటికి పోవాలి. టైమ్ ఇస్ లైక్ 8:55. హైదరాబాద్లో 7, 8, 9 పీక్స్ టైం. అసలు యూనో ఈరోజు సండే ఇంకా అయినా కూడా ఎంత ట్రాఫిక్ ఉంది.